కడప జిల్లాలోని గండి ఆంజనేయ స్వామి క్షేత్రంలో శ్రావణ మాస శోభ సంతరించుకుంది. ఇవాళ నుండి 4 వారాల పాటు అంజన్నకు వివిధ రూపాల్లో అలంకరణలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు ఆలయ అధికారులు. రాయలసీమ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి వస్తుండటంతో ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ పాలక మండలితో పాటు అధికారులు సైతం ఏర్పాట్లు చేశారు. శ్రావణ మాసం మొదటి శనివారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని భక్తి పారవశ్యాన్ని చాటుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించిన వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అలంకరించారు. శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం రెండు క్షేత్రం వైఎస్ఆర్ కడప జిల్లా. ఇక్కడ వెలిసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామివారు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి యొక్క స్వయం ప్రతిష్ట. రావణ సంహార అనంతరం వాయుదేవుడికి ఇచ్చిన వాగ్దానం మేరకు ఒకరోజు రాత్రి సీతా సమేతంగా పుష్ప విమానంలో అయోధ్యకు పట్టాభిషేకాన్ని వెళ్తూ శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ వేంచేపు చేసి స్వహస్తాలతో రామబాణంతో ఒక పెద్ద కొండకు శేషాచల పర్వతాలకే శిరస్సు నుంచి పాదం వరకు ఆంజనేయ స్వామి చిత్రం గీయడం జరుగుతుంది. తెల్లవారుజామున